నమస్తే. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. దీనిపైన మాట్లాడదాం. అలాగే రీసెంట్‌గా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన వైఫల్యమైన బీజేపీ పార్టీ ఇందిరాబాద్‌లో పెద్ద ఎత్తున ధర్నా చేసింది. సో, దీనిపైన లోకల్ బాడీ ఎలక్షన్స్ వీటన్నిటిపైన మాట్లాడదాం. మనతో పాటు దీనిపైన మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి. హనుమంతరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏం చెప్తారు? ఇటు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన కంప్లీట్ అయిపోయింది. ఇటుేమో బీజేపీ పార్టీ ఇందిరాబాద్‌లో చాలా పెద్ద ఎత్తున వైఫల్యమైందని ధర్నా చెప్పింది. చూడండి, ఎంత మంచి కార్యక్రమం. సోనియా గాంధీ జన్మదిన సందర్భంలో రేవంత్ రెడ్డి ఎవరికి రాని ఆలోచన వచ్చింది. ఫ్యూచర్ సిటీ చేయాలి, ఫ్యూచర్లో ఇక్కడ స్పోర్ట్స్ సిటీ చేయాలి అనేది 2 ఆలోచనలు వచ్చినాయి. ఆయన ఇతర దేశాలలో ఆయన శ్రీధర్ బాబు పోయి అందరితో మాట్లాడి వచ్చిండ్రు. ఇక్కడ మంచి వాతావరణం ఉంటుంది, మీకు ఏది ఇండస్ట్రీ పెట్టడానికి ల్యాండ్ ఇస్తాం, మీరు రండి అంటే ఎన్నో దేశాల వారు, నేను అనుకున్న బహుశా 140-100 దేశాల వాళ్ళు వచ్చారు. ఇప్పటికే ఏదైతే పెట్టుబడులు చూస్తుంటే 4 లక్షలు, ఇంచుమించు 4 లక్షల కోట్ల వ్యయం పెంచడానికి వాళ్ళు వచ్చిందంటే 4 లక్షల కోట్ల రూపాయలు ఈడ వెచ్చిస్తుందంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందో చెప్పండి. మీరేం చేసిండ్రు? మీరు గతంలో లక్షల రూపాయలు ఏది ఇంట్రెస్ట్ తీసుకొచ్చి అప్పు చేసి దేశాన్ని ఏది ప్రజల మీద ట్యాక్స్ వేశారు. అదే రేవంత్ రెడ్డి ఏమి చేయకుండా ఇతర దేశాల నుంచి వచ్చి పెట్టుబడులతోటి డబ్బు తెచ్చుతుండు, ఈడ ఎంప్లాయ్మెంట్ ఇస్తుండు. దానికి కూడా మీరు కామెంట్ చేయడం నాకైతే మంచిగా అనిపిస్తలేదు. మీరు ఆలోచన చేయండి, ఏదైనా మంచి పని జరిగితే తారీఫ్ చేయాలి, దాన్ని అప్రిషియేట్ చేయాలి, చేయకుండా ఊకోండి. కానీ మళ్ళా నిందలేంది నాకు అర్థం కాదు. మీరు ఏం చేసిరట? మీరు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మేము ఇంట్రెస్ట్ కడుతున్నాం. ఇవాళ ఒక మంచి పని జరుగుతున్నది, ఇతర దేశాల వాళ్ళు వచ్చి ఈడ పెట్టుబడులు పెడతా అంటున్నారు. దానివల్ల మనకు ఉద్యోగాలు వస్తాయా లేదా? ఉద్యోగాలు చూడండి, ఈ లెక్క ప్రకారం చూస్తే నా లెక్క ప్రకారంగా మినిమం 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే ఏది 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టినట్టయితే 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయా లేదా? దాన్ని మీరు అప్రిషియేట్ చేయండి. ఎందుకంటే ఎంతసేపటి సోనియా అది అమలు చేయాలి. ఎందుకు అమలు చేయలే? రైతు రుణమాఫీ చేసినాం, ఫ్రీ బస్ ఇచ్చినాం, అదేవిధంగా కరెంటుకు 200 యూనిట్లు చేసినాం, అదేవిధంగా మహిళలను లక్షాధికారి చేయాలి అనేది ఇంట్రెస్ట్ లేని రుణాలు ఇస్తున్నాం. ఒకటి అదేది మన మహిళలకు ఇచ్చేదే ఒకటి ఉన్నది, అది కూడా పూర్తి చేస్తాడనేది నన్ను నమ్ముకున్నది. అన్ని చేసినాక కూడా ఊకే అబద్ధాలే చెప్తారు. ఏందండి, మీరు అన్ని అప్పులు చేసిపోయినరు. ఆయన డబ్బులు తీసుకొచ్చి ప్రజలకి నాను న్యాయం చేస్తుంటే రేవంత్ రెడ్డిని అనడం అది న్యాయం కాదు. ఎందుకంటే ఒక మంచి పని ఇన్ని రాష్ట్రాలలో నేను చూస్తున్నా, ప్రతి రాష్ట్రంలో యూపీలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది, మధ్యప్రదేశ్లో. మరి మీకు ఆలోచన రాలేదు కదా? అది రేవంత్ రెడ్డికి వచ్చింది కదా. సోనియా గాంధీ పుట్టినరోజు నన్ను కార్యక్రమాలు, అదే విధంగా తెలుగు తల్లిని మీరు మర్చిపోయినరు. ఇప్పుడు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్లకు ఆదేశం, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఏది తెలుగు తల్లి బొమ్మ స్టాచ్యూ పెట్టాలి అని అంటారు. అదే విధంగా అన్ని జిల్లాలలో స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈ విధంగా అభివృద్ధి జరుగుతుంటే కూడా వీళ్ళకు ఆలోచన ఉన్నదా లేదా? అదే కూడా ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీ అని పేరు పెడుతున్నాడా? మీదే కాదురా బాబు, తెలంగాణకు వచ్చేవారు భారతదేశానికి వస్తున్నారు కాబట్టి తెలంగాణలో పెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ అంటే ఈ హైదరాబాద్కి ఎంత పెద్ద మంచి పేరు వస్తుందో మీరు ఆలోచన చేయండి. అంటే ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం దందా చేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి చూడండి, ఇక వాళ్ళు ఏదన్నా అంటారండి. మీరేం చేసిర్రా? దేశాన్ని అప్పులపాలు చేసిపోయిర్రా లేదా? ఆయన ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తుంటే కూడా మీకు కండ్లు మండుతున్నాయి. ఈరోజు ఏదో స్టేట్మెంట్ ఇస్తారు, అభివృద్ధి జరగక ఆయన ఏది ఆలోచన చేయకపోతే నువ్వు స్టేట్మెంట్ ఏది ఇచ్చినా నేను ఊకుందు. అదే అభివృద్ధి చేయడానికి ఇతర దేశాల వాళ్ళు వచ్చి ఇంటలెక్చువల్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు తారీఫ్ చేస్తున్నారు, మేము ఈడ పెట్టుబడులు పెడతామని. అన్నప్పుడు మీకు ఎందుకు కోపము? అరే ఏం స్టేట్మెంట్లే నవ్వుతున్నారు పబ్లిక్. అరే నన్ను అడుగుతున్నారు, ఏం సార్ ముఖ్యమంత్రి చేస్తుంటే వీళ్ళకి పనిపాట లేదంటున్నారు. ఇంకా 4 రోజులు ఇవే మాట్లాడితే మీకు ఏది మీ పరపతి కూడా పోతుంది. ఇప్పటికే పోయింది. 10 ఏళ్ళు పరిపాలించారు, ప్రజలు మీరు తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరించారు నేను ఆలోచన చేయకుండా, ఏదో మతనం పెట్టకుండా
అనవసరం మాటలు ఎందుకు మాట్లాడతారా బాబు? అభివృద్ధి జరుగుతుందని వచ్చిండ్రు, పెట్టుబడిదారులు వచ్చిండ్రు, మేము పెడతాం ఈడ ఇండస్ట్రీ అన్నాడు. నేను అనుకుంటా 15-20 ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద పెద్ద అమౌంట్ తోటి ఆ లెక్క చూస్తే 4 లక్షల కోట్ల ఏది 4 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పటికే 397 లక్షలు అన్నారు. ఇంకా ఇవాళ కూడా ఉన్నది కాబట్టి ఇంకా పెట్టుబడులు పెరుగుతాయి అనేది నా ఉద్దేశం. ఏదైనా సోనియా గాంధీ జన్మదిన సందర్భం ఆమె శుభాకాంక్షలు చెప్తూ ఆమె ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేస్తున్నాడు. కొత్త వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి, డెవలప్మెంట్ చేయడానికి చేస్తున్నటువంటి ఏ ముఖ్యమంత్రికి ఇన్ని రాష్ట్రాలలో ఉన్నారు, అది బీజేపీ రాష్ట్రాలలో ఎక్కువ ఉన్నారు. కానీ వాళ్ళకి ఆలోచన రాలేదు, తనకి ఆలోచన వచ్చింది. ఈడ ఇండస్ట్రీస్ వస్తున్నది, తెలంగాణ నంబర్ 1 సిటీగా కావాలనేది ఆయన ఆలోచన. అది అందరికి కూడా మన అందరికి ఉపయోగపడుతుంది. మన నిరుద్యోగులు అందరూ ఉద్యోగాలు అవుతారు. అదేవిధంగా పంట కూడా బాగా పండిస్తారు. అదేవిధంగా డ్యామ్లు కూడా బాగా చేయాలి అనేది ఆలోచన. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి చేస్తుంది. ఇదంతా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఆశీర్వాదంతో చేస్తుంది. కాబట్టి ఆయన తప్పనిసరిగా నా హృదయపూర్వక సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా మంచి పని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫైనల్గా ఒక్క మాట చెప్పండి, గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుంది, అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ చెప్పారు. కానీ మొన్న ఒక చారి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, పెట్రోల్ పోసుకొని. మా తప్పేమి లేదు, అన్ని చేసినాం. అసెంబ్లీ బిల్ కంటే ముందు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం, రైట్. రెండోసారి ఏం చేసినాం, కేబినెట్ లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో బిల్లు పెట్టినాం. 42 ఇస్తామన్నాం. దానికంటే ముందు ముఖ్యమంత్రి కాగానే అన్ని జిల్లాలలో ఏది కులగన జరిగింది. 150 కోట్లు శాంక్షన్ చేసినాం. ఆ తర్వాత ఏది ఆర్డినెన్స్ తీసి గవర్నర్కు పంపిస్తే అది కోల్డ్ స్టోరేజ్లో అయింది. తర్వాత మేము ఢిల్లీ కూడా పోయినాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్నాలో కూర్చున్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవాలంటే ఆమె టైం ఇవ్వలేదు. నరేంద్ర మోడీ టైం ఇయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలి? మాకేమంటున్నారంటే ఎన్నికలు, మా రాజీవ్ గాంధీ చూసినటువంటి పంచాయతీరాజ్ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరగాలి అసెంబ్లీ లాగా. అది పూర్తి కాకపోతే కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు లేవనే దాని మీద కోర్టు కూడా మనకు వ్యతిరేకించింది. కాబట్టి అది మొదలు పెట్టాడు. తప్పనిసరిగా రేపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితులలో నేను అందరికీ ముఖ్యమంత్రి గారికి రాశాను, ఆ లెటర్ అందరికీ రాశాను. నాది ఒకటే రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుకు కానీ ఇంపార్టెంట్ లీడర్లు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ జరగబోయే పార్లమెంట్ సమావేశంలో ప్రైవేట్ బిల్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎవరు మనవారు, ఎవరు కనవారు, మాకు సపోర్ట్ ఎంతమంది చేస్తారు. గతంలో నేను ఐఐటి, ఐఎం చేసిన దానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు కొట్టేసింది. నో రిజర్వేషన్ ఫర్ బీసీస్ అంటే సోనియా గాంధీ దగ్గర పోయిన యాజ్ ద యూపీఏ చైర్పర్సన్ గా, మేడం వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ లాంగ్వేజ్ బట్ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే అప్పుడు చెప్పింది. ఎవరికి చెప్పాలంటే మన్మోహన్ సింగ్ చెప్పంటే ఆనాడు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఇస్తే బిల్లు పాస్ అయింది, బిల్లు పెట్టింది. అంటే ఎక్కడ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఖ్య ఎక్కువ ఉన్నది. అది రాహుల్ గాంధీ మాటికంటూ 10% ఎంజాయ్ చేస్తున్నాడు, 90%కు అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేను కూడా ఢిల్లీకి వెళ్ళి అందరికి ఎంపీలకు అందరినీ కలిసి వాళ్ళ కడుపులు తలకాయ పెట్టి, అయ్యా మాకు అన్యాయం చేయకుండా ఎన్నో రోజుల తర్వాత స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినా మాకు అన్యాయం జరుగుతుంది, మా బిల్లుకు మద్దతు ఇవ్వమని కోరుతాము. అప్పుడు తేలిపోతుంది. బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళ మద్దతు ఇస్తారా లేదా అనేది పాయింట్. అన్ని రాష్ట్రాలలో కూడా గతంలో ఐఐటి, ఐఐఎంలో ఏది మద్దతు ఇచ్చిండ్రు. అదేవిధంగా మద్దతు ఇస్తే ఆ బిల్లు పాస్ అయితేనే, ఎందుకంటే 50% సీలింగ్ ఉంది. ఆ సీలింగ్ ఎత్తేయాలంటే ఇందిరా సాహని కేసులో సీలింగ్ పెట్టారు. ఆ సీలింగ్ ఎత్తేయాలంటే 9th షెడ్యూల్లో పెట్టిన రోజే న్యాయం జరుగుతుంది. అది రాహుల్ గాంధీతో బిల్ మూవ్ చేయించడానికి నా ప్రయత్నం కొనసాగిస్తాను. థ్యాంక్ యూ. సో 42% రిజర్వేషన్ పైన సో నెక్స్ట్ పార్లమెంట్ శీతాకాల సమావేశాల టైంలో సో వెళ్తాను, నేను వెళ్ళి అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, ఆ బిల్లు పాస్ అయ్యేటట్టు చేస్తాను, ప్రైవేట్ బిల్ వేయించి పాస్ అయ్యేటట్టు నా వంతు కృషి చేస్తానని చెప్పేసి వి హనుమంతరావు గారు చెప్తాను.